కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ మండల అధ్యక్షులు కరుణావత్తుల వేణు అన్నారు. హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియలేదని ఎద్దేవా చేశారు. రుద్రంగి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కరుణావత్తుల వేణు ఆధ్వర్యంలో రైతుల సమస్యలు తీర్చాలని, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కరుణావత్తుల వేణు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుందని, కనీసం వ్యవసాయానికి పెట్టుబడి పెట్టే స్థితిలో లేని రైతుకు తక్షణమే రైతు భరోసా విడుదల చేయాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా తక్షణమే రైతు ఖాతాలో జమ చేయాలని అన్నారు. రైతులందరికీ పూర్తి రుణమాఫీ చేయాలని మరియు ప్రతి క్వింటాకి 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో సబ్సిడీ కింద రైతులకు చెందిన వ్యవసాయ పనిముట్లు కూడా రైతులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణరావు, గండి శ్రీనివాస్, అల్లూరి రవీందర్ రెడ్డి, మోగుళ్ల శ్రీహరి, బలగం శ్రీధర్, అక్కినపల్లి నర్సయ్య, బోయ నర్సరెడ్డి, బుక్యా నరేష్, మంచే వసంత్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, जय जवान जय किसान, जय जवान जय किसान. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి హామీలు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ, హామీలు అమలుపరచడంలో లేదు. ఆరుగాలం కష్టపడిన రైతన్న కళ్ళాలలో అరిగోస పడుతుండు. పందులు వచ్చి అడ్లు తిన్నామని కొనే నాదుడు లేకుండా పోయిండు. రోని వచ్చి ఇప్పుడు 10 రోజులు అవుతుంది. ఇప్పటికీ రైతు భరోసా రాకపోవడం చాలా బాధాకరం. రైతు ఎలా పెట్టుబడి పెట్టాలని ఆలోచించుకొని మదనపడే రోజులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధ హామీలు ఇవ్వకుండా అమలుపరచాలని కోరుచున్నాము. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఈ విషయాన్ని పై స్థాయికి తీసుకెళ్లి రైతులకు భరోసా కల్పించాలని, సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తానని మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి కొంతమందికి వచ్చినట్టు మాకు సమాచారం, మిగతా వాళ్ళకు రాలేదు. అలాగే వడ్లు కూడా ఆరుగాలం కష్టపడి వడ్లు కళ్ళాల మీద వస్తే ఇప్పటికీ కొన్న దాఖలు లేవు. వాళ్లకు వన్యప్రాణులతోటి దాడులు జరుగుతున్నాయి. వడ్లు చిందరవందర అయిపోయాయి. వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు, మొలకెత్తాయి. కానీ ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే ఇది నేను పుట్టిన గడ్డ అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదని చెప్పేసి రైతులు అంటున్నారు. మేము కూడా సర్వే చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము. దయచేసి ఉన్న వడ్లను తొందరగా అమ్మేసి వాళ్లకు డబ్బులు వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మేము మండల శాఖ తరఫున అభ్యర్థిస్తున్నాము. ఇదే రైతు భరోసా, అది కూడా కొంతమందికి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు రైతు భరోసా ఇచ్చి మిగతా వాళ్ళను విస్మరించారు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని రైతు భరోసా వచ్చేటట్టు చేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారికి మేము అభ్యర్థిస్తున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని ఎంఆర్ఓ గారికి లెటర్ ద్వారా మేము వినతి పత్రం ఇచ్చాము. దయచేసి ఎంఆర్ఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇట్టి ప్రాబ్లంని సాల్వ్ చేయాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ రైతులను విస్మరిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతులని అన్నమో రామచంద్రని పరిస్థితి చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అలాగే సన్న వడ్లకు మీరు ఇచ్చింది ఏంది, వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఎన్నికల హామీలో చెప్పి తర్వాత ఏం చెప్పినారు, సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని అన్నారు. అది ఉన్నది దిక్కు అంటే ఆ సన్న వడ్లకు కూడా ఇప్పుడు 500 బోనస్ ఇస్తలేరు. మీరు మొత్తం వడ్లకు 500 రూపాయలు పెట్టుకుంటామని ఎన్నికల హామీలో ఇస్తారు. తర్వాత సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మీరు ఇప్పటి వరకు ఏ సన్న వడ్లకు ఒక్క గింజ కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. తక్షణమే మీరు సన్న వడ్లకు తక్షణమే ప్రతి రూపాయి చెల్లించాల్సని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రతి రైతుకు ఇవాళ మీరు ఏదో తూతు మాత్రంగా గ్రామానికి 10-20 మందికి రుణమాఫీ చేసి మేము 100% చేసినాము అని చెప్పి అంటున్నారు. ప్రతి రైతుకు 2 లక్షల రైతు రుణమాఫీ చేయాల్సిందే. రైతు రుణమాఫీ చేసేదాకా మీరిచ్చిన 420 హామీలని మీరు అమలు చేసేదాకా మీ ఎంబడ పోరాటం చేస్తాం. భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని మెడలు వంచుతామని చెప్పి ఈ మండల శాఖ ద్వారా మేము డిమాండ్ చేస్తాం.